నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అనగా ఆగస్టు 11, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:01 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:40 తిథి విధియ ఈరోజు ఉదయం 10:32 వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:50 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 7:06 నుంచి రాత్రి 8:37 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:46 నుంచి మధ్యాహ్నం 1:37 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:18 నుంచి సాయంత్రం 4:08 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:36 నుంచి 9:11 వరకు. యమగండ కాలం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:25 నుంచి తెల్లవారి 5:13 వరకు. అమృత గడియలు ఉదయం 6:02 నుంచి 7:35 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఆగస్టు 11, 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మీద, కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు మేషరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనరాశిలో, కేతు కన్యరాశిలో, శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు తిథి శుక్లపక్ష ఏకాదశి, అందులో పవిత్ర ఏకాదశి ఉపవాస పర్వదినము. ప్రతి ఒక్కళ్ళు సాధ్యమైనంత మంది సాధ్యమైనంత సమయం వరకు ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు ఈ గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి ఈ ఫలితాలు చూసినట్టయితే కనుక ఏ కార్యంలోనైనా మీరు చేపట్టే ఈరోజు కార్యాలలో పురోగతితో పాటు సక్సెస్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. గురుగ్రహం వక్రంగా ఉన్నా కానీ పట్టుదల వల్ల మీరు విజయాలు సాధించే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మానసికంగా ఆనందంగా ఉండడంతో పాటు శుభకార్యాలు సంబంధించిన ప్రయత్నాలు జరగడము, నిర్ణయాలు తీసుకోవడము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. విందు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంతో పాటు అనారోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే ఈరోజు ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివాభిషేకం కనుక మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు మీ యథాశక్తి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందొచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సంపద అవకాశాలు చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. అంటే ఆదాయ మార్గాలు, లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తులు ఇలాగ అన్నీ చాలా చక్కగా ఉండబోతున్నాయి. పెద్దల సహాయ సహకారాలు కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విదేశీ ప్రయాణాలకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు దంపతుల మధ్య చక్కని శాంతియుత నెలకొనే వాతావరణం కనబడుతోంది. ఈరోజు ఈ రాశిలో ఉండేవారికి అన్ని విధాలా చాలా యోగ్యమైన రోజుగా చెప్పచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 16 సార్లు యథాశక్తి జపించుకున్నట్టయితే ధనపరంగా మరింత మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధన పరిస్థితి మీద చాలా శ్రద్ధ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ధనం పోగొట్టుకోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుజగ్రహ ప్రభావంతో మితవాదం పాటించకపోతే కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. మీరు ఏ వ్యవహారం నడిపించినా ఎక్కడ మీరు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మాట వల్ల కానీ మీరు చేసే పనుల వల్ల కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు రేకెత్తే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ పెద్దగా చెప్పుకోదగినంత కాకపోయినా
మాట పట్టింపుల వల్ల కొంత ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనయాత్రలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీరు ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ వాహనం మీద జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు ధరించి ఎదుటి వాళ్ళకి ఎవరికైనా ఒకరికైనా దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి బుధుడు సూర్యుడు ఒకే లైన్లో అంటే ఒకే రాశిలో ఉండడం వల్ల ప్రజ్ఞా వికాసము, మీరు చేసే పనులు సక్సెస్ అయ్యే అవకాశము, దీంతోపాటు కమ్యూనికేషన్తో మీరు ఏ పనైనా సాధించుకునే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. ఈరోజు ఏ కార్యము మీరు చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పాలాభిషేకం చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు ఓం చెం చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని 18 సార్లు మీరు అభిషేకం చేస్తున్నంతసేపు కానీ లేదా తర్వాత కానీ మీరు 18 సార్లు ఈరోజు మొత్తంలో ఎప్పుడైనా జపించుకున్నట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి లగ్నంలో శుక్రుడు సింహంలో సంచరించడం వల్ల మీకు ఆకర్షణ పెరగడంతో పాటు మీ మాటకు బలము పట్టు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది పేరు ప్రతిష్టలకి వృద్ధి చేయడంతో పాటు మీరున్న స్థానంలో మీకంటూ మీకు గౌరవ మర్యాదలు, మీకు క్యాడర్ మారడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనబడుతోంది. ధనానికి సంబంధించి కానీ, లాభాలకు సంబంధించి కానీ, వ్యాపారస్తులకు కానీ ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ఫలితాలు ఈరోజు లభించబోతున్నాయి. వ్యాపార వర్గాలకు ఇది అత్యంత లాభదాయకమైన రోజు. మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరించుకోవడానికి కానీ, లేదంటే కొత్త వ్యాపారంలోకి వెళ్ళడానికి కానీ, యాడ్స్ ఇచ్చుకోవడానికి కానీ, ప్రమోషన్స్ కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఇది బంగారపరమైన రోజు అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం ఎవరూ చేసుకోకండి. మిత్రుల సహాయ సహకారాలు చక్కగా ఉంటాయి. కుటుంబంలో కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం హ్రీం క్లీం చాముండాయి విచ్చై అనే మంత్రాన్ని చదువుకుంటూ కాళీమాతకు నారింజ రంగు పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటు ఆలయ దర్శనం చేసుకునే వీలుంటే చేసుకున్నట్టయితే మంచిది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వృత్తి సంబంధితమైన ఒత్తిడులు తగ్గడంతో పాటు వ్యాపార ఒత్తిడులు, ఉద్యోగంలో ఒత్తిడులు ఇలా కొంత మీరు స్ట్రెస్కి కొంచెం ఈరోజు దూరంగా ఉండి మానసికంగా హాయిగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు కాంక్రీట్ డెసిషన్స్ తీసుకోండి. అంటే ఇంకా ఎవరు చెప్పినా తగ్గకుండా స్థిరమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోండి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరు అన్యోన్యతా భావంతో మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. చిన్న వ్యాధులకు అంటే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ, వ్యాధులు కానీ గతంలో ఉన్నా లేదా అంటే ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంచెము చికిత్స కోసము డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆధ్యాత్మికత క్షేత్ర దర్శనం చేస్తారు. దాన ధర్మాలు కూడా విరివిగా చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ కనుక మీరు ఈరోజు చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మేధో సామర్థ్యము అంటే మీరు చాలా ఇంటెలిజెంట్గా ఈరోజు అత్యంత తెలివితేటలతో ఈరోజు మీ పనులన్నీ చేయించుకోగలుగుతారు. అయితే శుక్ర ప్రభావం వల్ల ఎక్కువగా టీవీ, సినిమా, నాటక కళారంగాల్లో ఉన్న వారికి విశేషమైన లాభాలు, విశేషమైన అవకాశాలు కూడా ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న అవకాశాలు ఈరోజు మీకు వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యమైన ఒప్పందాలు మీరు ఏ రంగంలో ఉన్నా సరే ముఖ్యమైన ఒప్పందాలు ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఈ రోజల్లా అందుబాటులోకి వస్తాయి. అయితే పాత స్నేహితులు కూడా కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారికి మీ ఇంట్లో కానీ లేదా ఆలయంలో కానీ పసుపు కుంకుమలతో కనుక పూజ చేసుకోవడంతో పాటు ఓం శ్రీ క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే ఈ మంత్రాన్ని 16 సార్లు చదువుకున్నట్టయితే ధనపరంగా ఏమైనా ఇబ్బందులు కానీ లోటుపాట్లు కానీ ఉంటే అది సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకోని సమస్యలు తొలగిపోవడంతో పాటు కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం కానీ, కోర్టు వ్యవహారాల్లో గతంలో ఉన్నవాళ్ళు ఊహించని మార్పులు, అంటే మీ వైపు వస్తుందనుకున్నది వేరే వైపుకి వెళ్ళిపోవడము, మీరు ఊహించని మార్పులు జరిగే అవకాశము కనబడుతోంది. కొత్తగా కోర్టు వ్యవహారాల్లోకి ఇరుక్కునే విషయం కూడా ఇక్కడ కనబడుతోంది. భౌగోళిక మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా మీకు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యము గతంలో బాగోకపోతే ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. మీకు శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు చూస్తారు. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు, మాకు దగ్గర లేదు, మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని ఇంట్లోనైనా సరే చదువుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఓం భైరవాయ నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని మీరు ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నానికి 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీకు ధనపరంగా విశేషమైన లాభాలు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి ధనపరంగా లాభాలున్నాయి. తర్వాత ఆకస్మిక ధనప్రాప్తులు, భూమి, వస్తు, వాహన యోగాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ధనము ఆదాయ మార్గాలు కూడా మీకు ఈరోజు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. తరువాత గురువు యొక్క అనుగ్రహం వల్ల శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడము, ఇలా ఒకటేంటి చాలా చాలా చక్కని ధనానికి సంబంధించి అన్ని రకాలుగా ఈరోజు యోగ్యదాయకమైన రోజు. ఇలాగా కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంది. అన్ని రకాలుగా ఈరోజు చాలా యోగ్యమైన రోజు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో గురు గ్రహానికి సంబంధించి దీపారాధన చేసుకోవడంతో పాటు వృద్ధుల సేవ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీనికి సంబంధించి నేను ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను, దాన్ని కూడా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం బృహస్పతియే నమః అనే ఈ మంత్రాన్ని 16 సార్లు ఉదయం పూట జపించినట్టయితే మీకు తెలియకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్న సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసిక స్థిరత కొంచెం తక్కువగా ఉంటుంది. అసలే చంద్రుడు మనఃకారకుడు, కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. శని వక్రత వల్ల శ్రమ ఎక్కువ, చంద్రుడి వల్ల మానసిక అశాంతి, శని భగవానుడి వల్ల శ్రమ ఎక్కువ. కాబట్టి అధికారులతో మాటలు తేడాలు వస్తాయి. మీరున్న ప్రాంతంలో ఇబ్బంది పడడం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే మానసికంగా బాగోకపోవడము, శ్రమ కష్టం ఎక్కువ అవడము. ఇలాగా ఈరోజు ఓవరాల్గా ఈ రాశి వారికి ఏమీ బాగాలేదనే చెప్పాలి. వ్యాపారస్తులు కాదు, ఉద్యోగస్తులు కాదు, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు అస్సలు కలిసి రావట్లేదు. కాలయాపన జరుగుతుంది. ఎక్కువ సమయాన్ని ఒక పని కోసము ఎక్కువసార్లు తిరగడం కానీ, ఎక్కువ సమయం కేటాయించడం కానీ, కుటుంబంలో అశాంతి కానీ, ఇట్లాగా చాలా గందరగోళ పరిస్థితే ఈరోజు కనబడుతోంది మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఏ పని ఈరోజు మొదలు పెట్టకండి. యథావిధిగా ఎలా రోజు గడుస్తోందో అట్లానే గడిపే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడు పూజ చేయడంతో పాటు నల్ల నువ్వులు, బెల్లము కలిపినటువంటి లడ్డూలను నివేదన చేసినట్టయితే కనుక కొంత సానుకూలం ఉండే అవకాశం కనబడుతోంది. మీరు జపించాల్సిన మంత్రము ఓం శని 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 శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు చదువుకోగలిగితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శ్రమ తగిన ఫలితాలు వస్తాయి. మిత్రులు, బంధువులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. పనులలో క్రమశిక్షణ, సత్వరమే పనులు జరగడము, దీంతోపాటు మీ యొక్క సామర్థ్యము, మీ టాలెంట్, మీ స్కిల్స్ మీరున్న ప్రదేశంలో బయటకు తెలుస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా సంతృప్తికరంగానే ఉంటుంది. అయితే పిల్లలతో గడిపే సమయమే కొంచెం మీకు తక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత వెసులుబాటు చేసుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గోమాత సేవ చేసుకుని గోమాతకు గ్రాసం నిమిత్తంగా కానీ లేదా గోమాత సేవ నిమిత్తంగా కానీ కొంత ధనాన్ని ఇవ్వగలిగితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే కనుక మీకు ఈరోజు మౌనమే ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు తల ఎత్తేటట్టు, మీరు ఊహించిన పనులు జరగకపోవడము, ఆశించిన దానికి వ్యతిరేకతలో జరిగేటట్టుగాను ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి అనగా రచనా సామర్థ్యం ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్లో పనిచేసేవాళ్ళు, మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు, ఇలా రచనకు సంబంధించి కళలకు సంబంధించిన
రంగాలలో పనిచేసే వారికి మీ యొక్క ఊహలు, మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటారో, థాట్స్ అనుకుంటారో అవి జరిగే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలలో ముందుగా ఒక అడుగు ముందే వేసేటట్టుగా ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనము ఏదైనా ఈరోజు చేసుకొని అక్కడ మీరు గురువుకు సంబంధించిన పసుపును కానీ, పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. అయితే ఈరోజు ఉత్తమమైన దినం ఎవరికి అంటే కనుక మేష, వృషభ, ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా శ్రేష్టంగా ఉంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు ఏవంటే మకర, మిథున, కన్యా రాశులు. మిగిలిన రాశులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇవి ఈరోజు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.